Hello everyone, welcome to another video on trees. Today's question, check if a given binary tree is BST or not. మనకు ఒక బైనరీ ట్రీ ఇచ్చి అది బైనరీ సెర్చ్ ట్రీయా కాదా వ్యాలిడేట్ చేయమంటారు. మనం ప్రీవియస్ వీడియోలో బైనరీ సెర్చ్ ట్రీ డెఫినేషన్ నేర్చుకున్నాం. ఇది ఫాలో అయ్యే కండిషన్ ఏంటి? రూట్ వాల్యూ దానికి ఉన్న లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న అన్ని నోడ్స్ కంటే దాట్ వాల్యూ విల్ బి గ్రేటర్ ఆర్ ఈక్వల్, అండ్ రైట్ సబ్ ట్రీలో ఉన్న అన్ని నోడ్ వాల్యూస్ కంటే రూట్ వాల్యూ అనేది ఇట్ విల్ బి లెస్. ఇది మన BST కండిషన్. సో మీరు ఒక బైనరీ సెర్చ్ ట్రీ మీద ఇన్ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే ద రిజల్టెంట్ ఆర్డర్ విల్ బి ఆల్వేస్ సార్టెడ్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది బైనరీ సెర్చ్ ట్రీ కదా, ఫస్ట్ వ్యాలిడేట్ చేద్దాం. లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 11 కంటే తక్కువ ఆర్ ఈక్వల్ ఉండాలి. 3, 2, 7 ఆర్ లెస్ దెన్ 11, 2 is less than 3, 7 is greater than 3. సో ఇక్కడ వరకు ఇది BST. 21 is greater than 11, 12 is less than 21, 12 is greater than 11, 14 is greater than 11 and 14 is less than 21. So this is a BST. దీనికి ఇన్ఆర్డర్ ట్రావర్సల్ చేసి చూద్దాం. ఇన్ఆర్డర్ అంటే ఏంటి? లెఫ్ట్, కరెంట్, రైట్. ఫస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వచ్చాను, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వచ్చాను. ఐ ప్రింట్ 2. ఈ నోట్కి లెఫ్ట్ అండ్ రైట్ చిల్డ్రన్ లేవు, సో ఐ గో బ్యాక్. లెఫ్ట్ తర్వాత కరెంట్ కాబట్టి ఐఎమ్ ప్రింటింగ్ 3. నెక్స్ట్ రైట్ కాబట్టి 7. ఈ 7 కూడా లెఫ్ట్ ఏం లేదు కాబట్టి ఐఎమ్ ప్రింటింగ్ ద కరెంట్, రైట్లో ఏం లేదు, సో ఐ రిటర్న్ బ్యాక్. 3 అండ్ ఇట్స్ చిల్డ్రన్ ఆర్ కంప్లీట్లీ ఎక్స్ప్లోర్డ్. సో మళ్ళీ 11కి వస్తున్నాం. లెఫ్ట్ అయిపోయిన తర్వాత కరెంట్ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఐఎమ్ ప్రింటింగ్ 11. దీని తర్వాత రైట్. ఈ రైట్లో మళ్ళీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ ఇస్ 12. 12కి ఏదైనా లెఫ్ట్ ఉందా? లేదు. సో కరెంట్గా ఐఎమ్ ప్రింటింగ్ 12. దాని తర్వాత రైట్ చూడాలి. 12కి రైట్ ఏం లేదు, సో ఐ గో బ్యాక్ టు 21. కరెంట్ నోడ్గా ఐఎమ్ ప్రింటింగ్ 21. సారీ, ఇక్కడ 14 కాదు, ఈ ఎగ్జాంపుల్లో 24 ఉండాలి. ఇది BST అవ్వాలంటే ఇక్కడ 14 ఉంటే BST అవ్వదు ఇది, ఎందుకంటే 14 is less than 21. 21 కంటే గ్రేటర్ ఎలిమెంట్ ఉండాలి, అందుకే నేను 14ని 24 చేసుకున్నాను. సో కరెంట్ ఎక్స్ప్లోర్ చేశాను, దెన్ కమ్స్ రైట్ 24. ఇక్కడ మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. దిస్ ఈస్ ద ఇన్ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ BST. దీన్ని చూస్తే ఈ ఎలిమెంట్స్ అన్ని సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే సింపుల్గా మనకిచ్చిన బైనరీ ట్రీ యొక్క ఇన్ఆర్డర్ ట్రావర్సల్ని ఒక అరేలో పాపులేట్ చేసుకుని ఆ అరేలోని ఎలిమెంట్స్ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దిస్ ఇస్ సొల్యూషన్ నెంబర్ 1. ఇంకో వే వచ్చేసి సొల్యూషన్ నెంబర్ 2, విచ్ ఇస్ ప్రతి నోడ్కి నేను ఒక రేంజ్ ఫిక్స్ చేసుకుని ఐ ఆల్వేస్ చెక్ ఇఫ్ మై నోడ్ వాల్యూ ఇస్ విత్ ఇన్ దట్ గివెన్ రేంజ్ ఆర్ నాట్. ఇనీషియల్గా రూట్తో స్టార్ట్ చేసేటప్పుడు -∞ to ∞ పెట్టుకుందాం. వన్ ఐఎమ్ గోయింగ్ టు ద లెఫ్ట్, -∞ అంతే ఉంటుంది, మినిమం అంతే ఉంటుంది, మ్యాక్సిమం మాత్రం 11 ఉంటుంది. ఈ నంబర్ 11 కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ నంబర్ 11 కంటే ఎక్కువ ఉంటే దట్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద రైట్ సబ్ ట్రీ కదా, కానీ ఇది లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంది. దెన్ బికాస్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ బీయింగ్ గ్రేటర్ దెన్ 11 విల్ మేక్ దిస్ బైనరీ ట్రీ యాజ్ ఎ ఇన్వాలిడ్ BST. మళ్ళీ దీని దగ్గర నుంచి లెఫ్ట్కి వద్దాం. ఇన్ఫినిటీ 3. 3కి లెఫ్ట్లో ఉన్న ఎలిమెంట్స్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 3. మ్యాక్సిమం వాల్యూ 3 ఉండాలి అంతే. అదే రైట్కి వస్తే 3కి రైట్ సబ్ ట్రీలో ఉన్న వాల్యూస్ అన్నీ 3 కంటే స్ట్రిక్ట్గా ఎక్కువ ఉండాలి. అంటే 4 నుంచి స్టార్ట్ అయ్యి 11 వరకు ఉండాలి. ఇక్కడ 11 ఎందుకు రాసుకుంటున్నా? బికాస్ దిస్ సబ్ ట్రీ ఈజ్ అండర్ మై లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ 11. సో అందుకే 11 ఇక్కడ నుంచి వస్తుంది. సో ఈ నోడ్ యొక్క రేంజ్ వచ్చేసి 4 to 11. 3 కంటే స్ట్రిక్ట్గా ఎక్కువ ఉండాలి. సో 3 తర్వాత ఉన్న నెంబర్ 4 అండ్ మ్యాక్సిమం ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? దీని రేంజ్ 11 వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. మినిమం 12 ఉండాలి. మనం ప్రీవియస్ వీడియోస్ నుంచి ఫాలో అయ్యే రూల్ ఏంటి? లెఫ్ట్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రైట్లో గ్రేటర్ దాన్. అందుకే ఇక్కడ ఈక్వల్ టు పనికిరాదు, అందుకే నేను 11 కాకుండా 12 రాసుకున్నా. మ్యాక్సిమం ఎంత అయినా ఉండొచ్చు, ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. మినిమం 12, మ్యాక్సిమం వచ్చేసి 21 కంటే ఎక్కువ ఉండకూడదు. లెఫ్ట్ సైడ్ కాబట్టి ఈక్వల్ టు కండిషన్ పనిచేస్తుంది. దట్స్ వై 12 to 21. 21 కంటే ఎక్కువ ఉంటే దిస్ షుడ్ బి ద రైట్ సబ్ ట్రీ, అందుకే నేను 21 వరకే పెట్టుకున్నా. 21 ఎందుకు రాసుకున్నా? బికాస్ ఆఫ్ దిస్ ఈక్వల్ టు కండిషన్. ఇప్పుడు 21కి రైట్కి వచ్చేసరికి ఐ స్టార్ట్ విత్ 22, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని 21 కంటే గ్రేటర్ ఉండాలి స్ట్రిక్ట్లీ. సో 21 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ 22 కాబట్టి నేను 22 రాసుకున్నాను. అప్పర్ రేంజ్ వచ్చేసి ఇన్ఫినిటీ, ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ 9999 అయినా ఉండొచ్చు. ప్రతి నోడ్కి రేంజెస్ రాసేసుకున్న తర్వాత విల్ చెక్ ఇఫ్ ద నోడ్ వాల్యూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ రేంజ్ ఆర్ నాట్. 11 falls under -∞ to ∞.
21 ఫాల్స్ అండర్ 12 టు ఇన్ఫినిటీ, 24 ఫాల్స్ అండర్ 22 టు ఇన్ఫినిటీ. అలాగే ఇది కూడా 12 ఫాల్స్ అండర్ 12 టు 21, 7 ఫాల్స్ అండర్ 11 టు 14, 2 ఫాల్స్ అండర్ మైనస్ ఇన్ఫినిటీ టు 3, 3 ఫాల్స్ అండర్ మైనస్ ఇన్ఫినిటీ టు 11. Because all the node values fall under the given range, this is a BST. ఇక్కడ మనం ఇన్వర్టర్ ట్రావర్సల్ చేసాం, ఇక్కడ ఏం ట్రావర్సల్ చేసాం, కరెంట్ లెఫ్ట్ అండ్ దెన్ రైట్, విచ్ ఇస్ ప్రీ ఆర్డర్. నౌ లెట్స్ చెక్ ద థర్డ్ సొల్యూషన్. BST డెఫినేషన్ ఏంటి? ఫర్ ఆల్ నోడ్స్ రూట్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ నోడ్స్ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ. అలాగే రూట్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఆల్ నోడ్స్ ఇన్ ద రైట్ సబ్ ట్రీ. ఇది మనకు తెలిసిందే. దీన్ని కొంచెం ట్వీక్ చేసి మన కోడ్ ఈజీ అయ్యేలాగా ఎలా రాసుకుంటాం? వెన్ ఐమ్ సేయింగ్ రూట్ నోట్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ నోట్స్ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ, ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో నేను మ్యాక్సిమం తీసుకున్నా కూడా ఈ రూట్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం. అందుకే ఐఎమ్ రీప్లేసింగ్ దిస్ ఆల్ విత్ మ్యాక్స్. రూట్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మ్యాక్స్ నోడ్ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ, రూట్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ మిన్ నోడ్ ఇన్ ద రైట్ సబ్ ట్రీ. ఈ కండిషన్ మీద మనం కోడ్ రాస్తాం. మనకి లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి మ్యాక్స్ కావాలి, సో అందుకే మన పేరు వచ్చేసి మ్యాక్స్ అండ్ మిన్ పెట్టుకుంటున్నాను నేను. ఇది ప్రీవియస్ సొల్యూషన్ లాగా రేంజ్ కాదు, దీస్ ఆర్ 2 వాల్యూస్. లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి మ్యాక్స్ వాల్యూ, రైట్ సబ్ ట్రీ నుంచి మిన్ వాల్యూ. ఇట్స్ ఎ పేర్. ఈ పేర్ అనే క్లాస్లో 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఇంట్ మ్యాక్స్, ఇంట్ మిన్. సో దీనికి సొల్యూషన్ 2కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నేను పోస్ట్ ఆర్డర్ ఫాలో అవుతా. ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ దెన్ కరెంట్. ఫస్ట్ రూట్కి వస్తాను, రూట్ నుంచి లెఫ్ట్కి వెళ్తా. పోస్ట్ ఆర్డర్ కాబట్టి లెఫ్ట్ రైట్ అండ్ దెన్ కరెంట్. లెఫ్ట్కి వచ్చాను 3 ఉంది, మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాను 2 ఉంది. పోస్ట్ ఆర్డర్ ఫాలో అవుతున్నా కాబట్టి 11 నుంచి నేను డైరెక్ట్గా 2కి వచ్చాను. 2 నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాను. ఇక్కడ నల్ ఉంది కాబట్టి దిస్ విల్ రిటర్న్ మైనస్ ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ. దిస్ ఇస్ ద మ్యాక్స్ అండ్ దిస్ ఇస్ మిన్. ఇది మన బేస్ కండిషన్. ఇది ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఇది కూడా అనాలి కాబట్టి ఈవెన్ దిస్ విల్ రిటర్న్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఇన్ఫినిటీ. ఈ 2 అనే వాల్యూ ఇట్ షుడ్ బి లెస్ దాన్ దిస్ మ్యాక్స్. వాట్ దిస్ రిప్రజెంట్స్? లెఫ్ట్ సబ్ ట్రీలోని మ్యాక్సిమం ఎలిమెంట్. ఇక్కడ ఏం లేవు కాబట్టి ఐఎమ్ రిటర్నింగ్ మైనస్ ఇన్ఫినిటీ. ఇది కూడా ఇట్ విల్ రిటర్న్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. బట్ ఐల్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. ఇదేంటి మినిమం ఎలిమెంట్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద రైట్ సబ్ ట్రీ. నా కండిషన్ ఏంటి? రూట్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ద మ్యాక్సిమం ఎలిమెంట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ విచ్ ఇస్ మైనస్ ఇన్ఫినిటీ. 2 ఇస్ గ్రేటర్ దాన్ మైనస్ ఇన్ఫినిటీ. సో లెఫ్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. నా రైట్ కండిషన్ ఏంటి? రూట్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ మినిమం ఎలిమెంట్ ఇన్ ద రైట్ సబ్ ట్రీ. మినిమం ఎలిమెంట్ ఏంటి? ఇన్ఫినిటీ. 2 ఇస్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో దట్స్ వై దిస్ నోడ్ సాటిస్ఫైస్ BST కండిషన్. ఇక్కడ నేను అదే కండిషన్ని చెక్ చేశాను. ఇక్కడ నేను ఉల్టా రాసుకున్నా. ఇఫ్ రూట్ డాట్ వాల్యూ ఇస్ లెస్ దాన్ L max ఆర్ రూట్ డాట్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మిన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మన బైనరీ ట్రీ BST కాదు. అందుకే ఇక్కడ పైన డిక్లేర్ చేసుకున్న వేరియబుల్ని ఫాల్స్ చేస్తున్నా. ఇది నా గ్లోబల్ వేరియబుల్. ఇక్కడ నుంచి నా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఇది ఫాల్స్ అయితే ఇంకా మళ్ళీ ఇది ట్రూ అయ్యే అవకాశం లేదు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? నా బైనరీ ట్రీలో ప్రతి నోడ్ BST కండిషన్ ఫాలో అవ్వాలి. ఒక్కటి ఫాలో అవ్వకపోయినా ద హోల్ ట్రీ ఈజ్ నాట్ ఎ BST. దిస్ నోడ్ ఇస్ ఫాలోయింగ్ ద BST ప్రాపర్టీ. ఈ 3 ఎలిమెంట్స్ ఉన్న సబ్ ట్రీలో మ్యాక్సిమం నెంబర్ ఎంత? ఐ విల్ కంపేర్ R max విచ్ ఇస్ దిస్ అండ్ దెన్ దిస్ రూట్ వాల్యూ. మ్యాక్సిమం ఆఫ్ 2 మైనస్ ఇన్ఫినిటీ ఎంత? 2. మినిమం వాల్యూ ఏంటి? ఐ విల్ కంపేర్ L min అండ్ దెన్ రూట్ వాల్యూ. అలాగే లీఫ్ నోట్స్ అన్నీ మిన్ అండ్ మ్యాక్స్తో పాపులేట్ చేసుకుంటాం. అంటే ఈ ఆర్డర్లో కాదు, పోస్ట్ ఆర్డర్లో. లెఫ్ట్ రైట్ అండ్ దెన్ కరెంట్. ఒక లీఫ్ నోట్కి మ్యాక్స్ అండ్ మిన్ ఫైండ్ చేసాం కాబట్టి వీటికి కూడా రాశాను. బట్ దిస్ ఇస్ నాట్ ద ఆర్డర్. ఫస్ట్ 2ని ఎక్స్ప్లోర్ చేస్తాం, తర్వాత 7ని ఎక్స్ప్లోర్ చేస్తాం, ఈ 2 అయిన తర్వాత 3ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు ఈ 3లో లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న మ్యాక్సిమం ఎంత? 2. అలాగే రైట్ సబ్ ట్రీలో ఉన్న మినిమం ఎంత? 7. మళ్ళీ ఈ కండిషన్ని చెక్ చేస్తాం. 2 ఈజ్ లెస్ దాన్ 3, 7 ఈజ్ గ్రేటర్ దాన్ 3. సో దిస్ నోడ్ ఇస్ సాటిస్ఫైయింగ్ BST కండిషన్. ఇప్పుడు ఈ నోడ్కి మ్యాక్స్ అండ్ మిన్ పాపులేట్ చేసుకుంటాం. మ్యాక్స్ ఇస్ R max విచ్ ఇస్ 7 అండ్ 3ని కంపేర్ చేసి మ్యాక్సిమం రాసుకుంటాం. అండ్ దెన్ మిన్కి L min విచ్ ఇస్ దిస్ అండ్ 3ని కంపేర్ చేసి 2 and 3లో మినిమం తీసుకుంటాం. ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది. సో రైట్ని ఎక్స్ప్లోర్ చేయాలి. రైట్లో 21కి వస్తాను, 21 తర్వాత 12కి వెళ్తాను. ఈ 2 నల్స్ కాబట్టి
దీస్ టూ విల్ రిటర్న్ మైనస్ ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ. ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత 21కి వెళ్తాను. ఎల్ మ్యాక్స్ వచ్చేసి 12, ఆర్ మిన్ వచ్చేసి 14. సో ఈ రెండు బిఎస్టీని సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఈ రెండు నోట్స్ బిఎస్టీని ఫాలో అవుతున్నాయి. నా వాట్ అబౌట్ దీస్ టూ? రూట్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14, అంటే 14 విచ్ ఇస్ లెస్ దాన్ 21 ఇస్ టు ద రైట్. ఈ పర్టికులర్ కండిషన్ ఫెయిల్ అయింది. దట్స్ వై ఈస్ బిఎస్టీ ఈస్ ఫాల్స్. దీనివల్ల ఈ బైనరీ ట్రీ ఈజ్ నాట్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ఈ సొల్యూషన్లో వీఆర్ డూయింగ్ రికర్షన్ యూజ్ చేస్తూ ప్రతి నోడ్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ పర్టికులర్ నోడ్ బిఎస్టీ రూల్ని ఫాలో అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం. సో దట్స్ వై టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ n. Because we are using recursion, there will be a recursive stack. So space complexity is big of h, where h is the height of the tree. If the tree is skewed, height will be n. If the tree is balanced, height will be log n. So in the worst case, space complexity will be big of n, and in the best case, space complexity will be big of log n. ఈ క్వశ్చన్ని మనం నేర్చుకున్న 3 ట్రావర్సల్స్ యూజ్ చేసుకుని సాల్వ్ చేశాం. ఇన్ఆర్డర్ ట్రావర్సల్ యూజ్ చేసి బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక అరేలో పాపులేట్ చేసుకుని ఆ అరేలోని ఎలిమెంట్స్ సార్టెడ్ ఉన్నాయా లేదా చూసుకుంటున్నాం. ఇఫ్ దోస్ ఆర్ సార్టెడ్, ద ట్రీ ఈజ్ అ బైనరీ ట్రీ, ఎల్స్ నాట్. సెకండ్ సొల్యూషన్ వచ్చేసి యూజింగ్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. కరెంట్, లెఫ్ట్ అండ్ రైట్ ప్రతి నోడ్కి ఒక రేంజ్ని అసోసియేట్ చేస్తున్నాం. రూట్ వాల్యూ అనేది ఫస్ట్ నోడ్ కాబట్టి దట్ క్యాన్ బి ఆఫ్ ఎనీ వాల్యూ, అందుకే దాని రేంజ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఉంటుంది. టాప్ టు బాటమ్ వస్తున్నాం. ఫస్ట్ కరెంట్ ఎక్స్ప్లోర్ చేస్తాం, దాని తర్వాత లెఫ్ట్ అండ్ దాని తర్వాత రైట్. దిస్ ఇస్ టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ ప్రతి నోడ్కి రేంజ్ అసోసియేట్ చేసి ఆ నోడ్ వాల్యూ విత్ ఇన్ ద రేంజ్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం. ఇఫ్ ఇట్ ఇస్ విత్ ఇన్ ద రేంజ్, ఇట్ ఇస్ బిఎస్టీ, ఎల్స్ నాట్. థర్డ్ సొల్యూషన్ వచ్చేసి యూజింగ్ పోస్ట్ ఆర్డర్. పోస్ట్ ఆర్డర్ ఏంటి? లెఫ్ట్ రైట్ రూట్. లెఫ్ట్ రైట్ రూట్ కాబట్టి ఇట్ విల్ బి బాటమ్ అప్. లాస్ట్లో రూట్ వాల్యూని చెక్ చేస్తాం. దిస్ ఇస్ బాటమ్ అప్. ఫస్ట్ లీవ్స్కి వచ్చి లీవ్స్కి అలౌడ్ వాల్యూస్ మ్యాక్స్ అండ్ మిన్ని క్యాలిక్యులేట్ చేసి ఐఎమ్ చెకింగ్ if my node value is greater than the max element from my left subtree. This is very important in this solution. Root value should be greater than or equal to max node in left subtree. Root value should be less than minimum node in the right subtree. Now come, let's solve this on LeetCode. Problem number 98. Validate binary search tree. Given the root of a binary tree, determine if it is valid binary search tree or not. A valid BST is defined as follows. Left subtree of a node contains only nodes with keys less than the nodes key. Right subtree of a node contains only nodes with keys greater than the nodes key. ఇక్కడ కూడా ఈక్వల్ టు కండిషన్ లేదు. సో ఈ క్వశ్చన్లో లెఫ్ట్ చైల్డ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ లెస్ దాన్ రూట్ అండ్ రైట్ చైల్డ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ రూట్. లెట్స్ స్టార్ట్ కోడింగ్ ఇట్. I'll take a global variable. I'll initialize it to true. మన రికర్షన్ కోసం ఒక సపరేట్ ఫంక్షన్ రాసుకుందాం. లెట్స్ కాల్ ఇట్ చెక్. దిస్ విల్ రిటర్న్ పేర్. ఎందుకు? ప్రతి నోడ్కి ఒక పేర్ ఉంటుంది, మ్యాక్స్ అండ్ మిన్ పేర్. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ క్లాస్ పేర్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్. పేర్ క్లాస్లో 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి, కీ అండ్ దెన్ వాల్వ్. ఇందులో నా మ్యాక్స్ని పెట్టుకుంటా, ఇందులో నా మిన్ని పెట్టుకుంటా. ఇఫ్ రూట్ ఇస్ నల్, నా బేస్ కండిషన్ వచ్చేసి రిటర్న్ న్యూ పేర్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ. దాన్ని నేను ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ, ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూగా తీసుకుంటా. మనం పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఫాలో అవుతున్నాం కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లోర్ root dot left and then root dot right. ఇవి ఏమి రిటర్న్ చేస్తాయి? పేర్ రిటర్న్ చేస్తాయి. పేర్ ఆఫ్ ఇంటీజర్ కామా ఇంటీజర్. దిస్ విల్ బి R. Now our BST condition. Root dot val should be strictly greater than all the elements in the left. L dot max. Max అని నేను కీలో ప్లేస్ చేసుకుంటున్నా, అందుకే L dot key. ఈ L dot key is nothing but L dot max.
సో దీన్ని ఆపోజిట్ రాసుకుంటాం. ఆర్ రూట్ డాట్ వాల్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ డాట్ మిన్. రైట్ సబ్ ట్రీలో ఉన్న మినిమం ఎలిమెంట్ నేను వాల్యూ స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఆర్ డాట్ గెట్ వాల్. ఇక్కడ ఈక్వల్ టు కండిషన్ లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీలో రెండిట్లో లేదు కాబట్టి రెండిట్లో ఐ ఇంక్లూడ్ ఈక్వల్ టు. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నా గ్లోబల్ వేరియబుల్ విల్ బి ఫాల్స్. And then I'll return the pair for that particular node. math.max of దాని తర్వాత math.min. పేర్లో మ్యాక్స్ అండ్ మిన్ని రిటర్న్ చేస్తా. దీంట్లో మ్యాక్స్ రూట్ డాట్ వాల్ కామా ఆర్ డాట్ మ్యాక్స్ అంటే ఆర్ డాట్ గెట్ కీ. మిన్ కూడా రూట్ డాట్ వాల్ కి L dot min key. So L dot net value. I'll be calling this and then finally return is BST. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే -∞ +∞ బదులు I used integer dot min value and integer dot max value. Let's run and check it. Great, I'm submitting it. దెర్ ఇస్ అ రాంగ్ ఆన్సర్. ఇక్కడ మన రూట్లోనే దెర్ ఇస్ అ వాల్యూ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ. సో మన కోడ్ ఏం చెక్ చేస్తుంది? బికాస్ దిస్ రూట్ డాట్ వాల్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ డాట్ గెట్ కీ. బిఎస్టీ మనం ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం. -∞ +∞ తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. బట్ -∞ అండ్ +∞ని మనం కోడ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? అందుకే ఇది తీసుకున్నాం. అండ్ దెన్ మనకి ఈ ఇష్యూ వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ మేక్ సమ్ స్మాల్ చేంజెస్ ఇన్ దిస్ కండిషన్. ఇది చెక్ చేసేటప్పుడు ఐ ఆల్సో చెక్ ఇఫ్ మై రూట్ డాట్ లెఫ్ట్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఒకవేళ నల్ ఉంటే ఈ కండిషన్ చెక్ చేయొద్దు. అలాగే ఒకవేళ రూట్ డాట్ రైట్ నల్ ఉంటే ఈ కండిషన్ చెక్ చేయొద్దు. ఈ కేసులో లెఫ్ట్ అండ్ రైట్ రెండు నల్లే కాబట్టి ఈ రెండు చెక్ చేయవు అండ్ హెన్స్ మై SBST విల్ నాట్ బి ఫాల్స్ అండ్ దిస్ విల్ రిటర్న్ ట్రూ. లెట్స్ చెక్ ఇట్. గుడ్. That's it. I hope this is clear. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.